వారసత్వ రాజకీయాలు కొత్తేమీ కాదు. అగ్రనేతల కుమారుడో కుమార్తెతో రాజకీయ రంగంలో అదృష్టం పరీక్షించుకోవటం సహజం. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఇద్దరు యువకులు రాజకీయ వారసులుగా ఎదుగుతుండడమే దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పరిణామం. బీఎస్పీ అధినేత మాయావతి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీల మేనల్లుళ్ళు ఇప్పుడు పార్టీలకు ఆశాకిరణాలుగా మారారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర వహిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వారసులెందరో క్రియాశీలకంగా మారినా అందరి చూపు ఆ ఇద్దరి వైపే. అందులో ఒకరు బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ కాగా, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మరొకరు. ఇద్దరూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటూ శ్రేణుల్ని ఉత్సాహపరచడంలో పోటీ పడుతున్నారు. తొందరలోనే పార్టీ బాధ్యతలు నిర్వర్తించగలిగే స్థాయికి చేరుకుంటారన్న ధీమా కలిగిస్తున్నారు. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడు ఆకాష్ ఆనంద్ లండన్లో మేనేజ్మెంట్ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో బహిరంగ సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఆగ్రాలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి చేపట్టిన ర్యాలీలోనూ మెరిసి అందరి దృష్టి ఆకర్షించారు. మాయావతిపై ఈసీ 48 గంటల పాటు ప్రచారం చేయొద్దని నిషేధించడం వల్ల ఆకాష్ ఆనంద్ అన్నీ తానై ఆ ర్యాలీలో కీలక పాత్ర పోషించారు. 2017లో సహరాన్పూర్లో తొలిసారి అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు 24 ఏళ్ల ఆకాష్ ఆనంద్. మాయావతి ప్రజలతో మాట్లాడే క్రమంలో ఆమె వెంటే ఉన్నారు. పార్టీ కోసం పనిచేసే ఉత్సాహవంతమైన యువకుడంటూ అప్పట్లో పార్టీ వర్గాలకు ఆకాష్ని పరిచయం చేశారు మాయా. పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపటంలోనూ కీలకంగానే వ్యవహరిస్తున్నారు. భాజపా వ్యూహాలు అర్థం చేసుకోవటంలోనూ రాటుదేలారు అంటున్నాయి పార్టీ వర్గాలు. 2017లో సోదరుడు ఆనంద్ కుమార్ ని జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు బెహన్జీ. అదే సంవత్సరం అక్టోబర్లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతి సందర్భంగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆనంద్ కుమార్, ఆకాష్ ఆనంద్ తప్ప మరే ఇతర పార్టీ నేతల పేర్లు కనిపించకపోవటం చర్చనీయాంశమైంది. అలా పార్టీలో వీరిద్దరూ ఎంత కీలకమో చెప్పకనే చెప్పేశారు మాయావతి. బీఎస్పీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మేనల్లుడు ఆకాష్ను ఆహ్వానిస్తున్నట్లు ఈ జనవరిలో ప్రకటించారు మాయావతి. ఆ నిర్ణయంపై ఎవరైనా అసమ్మతి తెలిపినా లెక్క చేయనని కరాఖండిగా చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గంలోని యువ ఓట్లు రాబట్టడంలో ఆకాష్ కీలకంగా వ్యవహరిస్తారని బీఎస్పీ సీనియర్ నేతలు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్న క్రమంలో ఆకాష్ రాజకీయ రంగ ప్రవేశం చేయటం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇక తృణమూల్ అధినేత, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు 31 ఏళ్ల అభిషేక్ బెనర్జీ తను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి లోక్సభ ఎంపీగా ఉన్నారు. తృణమూల్ యువజన కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న మమత వీలైనన్ని ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ కల నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో తన వారసుడిగా అభిషేక్ బెనర్జీనే ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న అభిషేక్ 15 ఏళ్ల వయసులో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. 9వ తరగతిలోనే ఈవెంట్ మేనేజ్మెంట్లో ప్రావీణ్యం సంపాదించారు. ఢిల్లీలో ఎంబీఏ మార్కెటింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో భారత్ ఫోర్జ్ సంస్థలో చేరారు. 2009లో ఆ ఉద్యోగం వదిలేసి కన్సల్టెన్సీ ప్రారంభించారు. 2011లో పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు మమత. అభిషేక్ బెనర్జీ రాజకీయ భవితవ్యానికి ఉపకరించేలా ప్రత్యేకంగా ఈ విభాగం ఏర్పాటు చేశారన్న అభిప్రాయం ఉంది. 2015లో తృణమూల్ యూత్ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు అభిషేక్. 2014 లోక్సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీలోని యువ నేతలంతా స్వయం కృషితోనే ఎదగాలన్న ఉద్దేశంతోనే అంత కీలకమైన నియోజకవర్గంలో మమత ఆయన్ని నిలబెట్టారని చెబుతాయి పార్టీ వర్గాలు. టీఎంసీ డిజిటల్ విభాగం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు అభిషేక్. ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలు కీలక భూమిక వహిస్తున్నందున 40,000 మంది సిబ్బందితో ఐటీ విభాగానికి శ్రీకారం చుట్టారు.
దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న మాయావతి, మమతా బెనర్జీలు ఇప్పుడు తమ వారసులపైనే ఆశలు పెట్టుకున్నారు. యువకుల చేతిలో పార్టీ పగ్గాలు ఉంటే తిరుగుండదని భావిస్తున్నారు ఇద్దరు అగ్రనేతలు. మొత్తం మీద ఈ ఇరువురి వారసులు రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.